చెప్పేసి చెప్పారు డాక్టర్స్. సో ఇంకా యూరిన్ కంట్రోల్ అవ్వకుండా యూరిన్ అలా డిశ్చార్జ్ అయిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఏమైందంటే డాక్టర్ గారు యూరాలజిస్ట్ అన్నారు, అయితే డైపర్స్ వేసుకోండి లేదంటే బ్యాగ్ పెడతాము మీకు అని అన్నారు. ఇప్పుడు మా మదర్ ఏంటంటే బ్యాగ్ వేసుకోవడం ఇష్టం లేక దానికి ఏం చేశారంటే మా మదర్ డైపర్స్ వేసుకున్నారు. అలా ఒక 2 months ఉండేసరికి అప్పుడు ఏమైనా కళ్ళు తిరిగి పడిపోతుండేవారు సడన్ గా. ఏంటి ఇలా పడిపోతున్నారు అనుకున్నాం. అప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళ బాబు డాక్టర్ అయితే అప్పుడు చెప్పారంటే యూరిన్ పోతుంది కదా, ఎలక్ట్రోలైట్స్ అవి పోతున్నాయి, అందుకే అమ్మమ్మ పడిపోతుంది, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, డెక్స్ట్రోజ్ ఎక్కిస్తే మళ్ళీ కొంచెం రికవర్ అవుతుంది అన్నారు. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ డెక్స్ట్రోజ్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ ఈ మెడిసిన్స్ వేసుకో, నేను ఎందుకంటే ఒక పేపర్ లో చదివాను వీటిని ఎలుకల మీద ప్రయోగించినప్పుడు VR4 తిన్న ఎలుకలేమో చాలా ఇంక్లైంట్ సర్ఫేస్ చాలా ఈజీగా ఇదేనా సార్? ఏది వాడారు సార్ మీరు? VR4 ఇదే సార్. ఇదే. మీ మమ్మీ వయసు ఎంత అన్నారు సార్? 80 years అండి. వాడినాక ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చిందండి? ఇంత 2 weeks. 2 weeks లో మళ్ళీ యూరిన్ లీకేజ్ లేదు? మా యూరిన్ లీకేజ్ మరి లేదు. యూరిన్ లీకేజ్ ఇప్పటికి ఇంకా ఆవిడ హెల్తీగా ఉన్నారు. ఆవిడ నడవడం గాని వంట చేసుకోవడం గాని ఏంటండి 2 వారాలు. 2 వారాలు. 2 వారాలు. మళ్ళీ ఇంకొకటి సమస్య ఏదో వేరే మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఏంటంటే 86 years. సడన్ గా ఒక రోజు నడవలేకపోయారు, కాలు చేతులు రాకపోయేసరికి అప్పుడేమో డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం. అంటే ఆర్థోపెడిక్స్ అతని దగ్గర తీసుకెళ్లాము. ఆర్థోపెడిక్స్ అతను అన్నారు ఏజ్ మీ బోన్స్ అవి అరిగిపోయండి కాబట్టి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయలేము మేము అని అనేసారు. అప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే న్యూరాలజిస్ట్ ఏమో 2 months 3 months ట్రీట్మెంట్ ఇచ్చారు. వస్తాయి, మీ ఫాదర్ కి నర్వ్స్ బాగానే ఉన్నాయి, స్ట్రెంగ్ గానే ఉన్నాయి, వస్తాయని అన్నారు. కానీ అప్పుడేమో తీసుకెళ్తే అతను ఏం చేశారు 3 months మందులు వాడండి అన్నారు. వాడితే ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. తర్వాత వాకర్ పట్టుకొని అనాల్సిన పరిస్థితికి వచ్చేస్తే అప్పుడు ఇది ఓన్లీ 10 days ఇచ్చాం. VR4 మన VR4 అని 10 days ఇచ్చారండి. ఓన్లీ 10 days అండి. ఓకే. ఓన్లీ 10 days ఇస్తే మంచం మీద నుంచి ఇలా పడుకొని లేవలేని వ్యక్తి మంచం మీద పడుకొని కూడా ఇలాగా తనకు తానుగా లేవలేకపోయేవారు. అలాంటి వ్యక్తి తనకు తానుగా లేవస్తున్నారు, మామూలుగా గోడ పట్టుకొని నడుస్తున్నారు, బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారు, అతని పనులు అతను చేసుకుంటారు. సూపర్ సార్. మీరు అదే అంటే మీ ఫాదర్ మమ్మీ కొని చెప్తే బబుల్స్ వస్తున్నాయి సార్ మాకు. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా ఫాదర్ కూడా ఇవి నమ్మరు, ఇలాగా ఓన్లీ అలోపతి మెడిసిన్ నమ్ముతారు, అలోపతి డాక్టర్నే నమ్ముతారు. మా మదర్ కి ఎప్పుడైతే ముందుగా రికవరీ వచ్చిందో మా మదర్ చూసి మా ఫాదర్ ఏంటి వాడడం మొదలు పెట్టారు. వాడడం మొదలు పెడితే అప్పటి నుంచి మా ఫాదర్ కి రికవరీ వచ్చిందండి. వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే లేకపోతే అతనికి ఈ ఏజ్ లో మేము సపోర్ట్ ఇవ్వాలి అంటే చాలా కష్టం ఉంది, ఎవరు ఇవ్వలేము. అది 2 టెస్టిమోనీ సార్ ఇక్కడే ఉంటారు.